ఖచ్చితంగా ముందు వచ్చినప్పుడు ఆయనకు రెండు విషయాలు మనం చెప్పాలి. మేము ప్రేమతో ఇవాళ నువ్వు మాకేదో సేవ చేస్తామని మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున నీకు ఓటేసినాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్తున్న నిజాయితీ నీకున్నట్లయితే ఇవాళ చట్ట వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయి, ఆ తర్వాత నువ్వు మళ్ళా ఎలక్షన్ రమ్మని చెప్పేసి అడగాలి. రెండవ అంశం, ఇవాళ కడియం కావ్యకు నీకు నిజంగా ఈ పార్టీ నష్టం చేసిందని భావించినట్లయితే టికెటే తీసుకోపోనుంటి. టికెట్ తీసుకోమని ఎవరు కోరిండ్రు? టికెట్ కోసం బతలాడినావు కదా. రాజయ్య గారిని పంపించడంలో నువ్వే ముందున్నావు కదా. ఆరు రమేష్ పంపించడంలో నువ్వే ముందున్నావు కదా. అదేవిధంగా పస్తూరు దయాకర్ని పంపించడంలో నువ్వే ముందున్నావు కదా. అనేక మంది ఉద్యమకారులు ఉన్నట్లయితే ఉద్యమకారులందరినీ కూడా చిల్లర మల్లర మాటలతో వాళ్ళందరినీ గాయపరిచినావు కదా. ఒక్క మాదిగ గాని మాల గాని ఎస్సీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ లేకుండా కుట్ర చేసి వాళ్ళందరినీ కూడా పంపించి టికెట్ తీసుకొని ఇలా చేసింది. నేను ఇంతకుముందు మాట్లాడింది మీరు విన్నరో లేరో. ఇవాళ ఏం జరిగిందంటే 3 నెలల కిందనే అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్నాం. అదే రోజున అసెంబ్లీలో శ్రీహరి గారు మాట్లాడుతుంటే శ్రీహరి గారు ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. లంచ్ టైం వచ్చింది. లంచ్ టైం కాగానే మేము అందరం భోజనం చేస్తుంటే ఆయన అక్కడ గేట్ దగ్గర పోగానే అన్నా శ్రీహరి అన్నా రా అని చెప్పేసి తీసుకుపోయిన తర్వాత సంతోషంగా ముసిముసి నవ్వుతూ వచ్చిండు. రాగానే భోజనం చేస్తుంటే పక్కన ఉన్నది ఏం శ్రీహరి అన్నా ఏం సంగతి నవ్వుతున్నావు అంటే, అన్నా శ్రీహరి అన్నా నువ్వు వాడు ఉంటే కష్టం కదా, నేను మీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తా, నేను గౌరవించుకుంటా, నువ్వు తప్పనిసరిగా రావాలని చెప్పేసి ఆయన కోరిండట. ఆయన కోరిండి కానీ నేను రానని చెప్పినా నన్ను చేయబట్టి తీసుకొని పోయిండు. కానీ మాకు తెలుసు ఆనాడే బీజం పడ్డది. నువ్వు ఏదైతే కుట్ర చేసినావో ఇవాళ నీ బిడ్డకు టికెట్ ఇవ్వాలంటే నీ బిడ్డ ఎవరు అని చెప్పేసి అడుగుతారు, ఏం ఉద్యమాల్లో ఉందని అడుగుతారు, ఏం పని చేసినని చెప్పేసి అడుగుతారంటే వాళ్ళు చెప్పింది ఒకటే, నువ్వు అక్కడ ప్రకటించుకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మనకు వస్తుందని చెప్పి మేము చెప్తాం, అప్పుడే నీకు టికెట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు నమ్మబలుకుంటే ఆ కుట్రలో భాగంగానే ఇవాళ వీళ్ళందరినీ ఒక్కొక్కరిని మొత్తం కూడా దళిత నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా అగ్రనాయకత్వం ఎవరైతే వరంగల్ జిల్లా ఉన్నదో వాళ్ళందరినీ కూడా దూరం చేసి కుట్రలో భాగంగా టికెట్ సంపాదించి ఆ టికెట్ సంపాదించిన 2వ రోజు 3వ రోజు నేను పోతున్నా అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆమె ఇక్కడ ఉద్యమం చేసిందా? ఆమె గురించి ఏమన్నా మంచిగా మనం చెప్పుకున్నామా? లేదా ఆమె మన పార్టీ గురించి చెప్పాలని చెప్పిందా? ఏమి రాజకీయాలతో సంబంధం లేకుండానే కేసీఆర్ గారి యొక్క కబ్జాలు, కేసీఆర్ గారి యొక్క అవినీతి ఆమెకు ఫోటో దిగిన తెల్లవారే అవపడ్డది. ఫోటో దిగి మొత్తం అందరే అవపడ్డది, అంతమంది అవపడలే. వాడు దయచేసి కుట్రను అర్థం చేసుకోండి, ఏ విధంగా కుట్ర పని అర్థం చేసుకోండి. ఇలా ఏమంటారు కదా, గొంతు కోయడంటే మామూలు కోయడాలే చేయలే. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క నమ్మకాన్ని ఇలా మొత్తం కోసిపడేసి అయినా కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనమేం భయపడాల్సిన అవసరం లేదు, మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసింది ఇలా కడియం శ్రీహరి. కాబట్టి కడియం శ్రీహరి ఎన్నిక బరాబరిగా వస్తుంది. కడియం శ్రీహరి రిజైన్ చేయాల్సిందే. చేయకపోతే సుప్రీంకోర్టు ప్రకారం 6 నెలల్లోనే పోతుంది. ఖచ్చితంగా మళ్ళా ఒక మాదిగ బిడ్డనే ఇక్కడ ఎమ్మెల్యే కూడా అవుతుందని చెప్పుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా. నీవు నీ కులాన్ని ఉపయోగించుకున్నావు, నీ యొక్క అన్ని రకాల యొక్క అవకాశవాదాన్ని ఉపయోగించుకున్నావు. కాబట్టి ఈసారి అవకాశవాదులకు మేము అవకాశం ఇవ్వం. నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ గడ్డ మీద ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎలక్షన్లలో మరలా బీఆర్ఎస్ పార్టీని ఎగరేస్తాం. అదేవిధంగా మనందరం కూడా ఖచ్చితంగా రేపు వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా మళ్ళా ఒక మాదిగ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. అది 100% వస్తుంది. దానికి కూడా నేనే ఇన్ఛార్జ్ గా వస్తా. మీ అందరి సహకారంతో మీ అందరినీ ముందు పెట్టి మీతో పాటు నడుస్తా. జనగామల గారు మిగతా ఏ ఎన్నికలు కానీ ఎక్కడైనా నాతో పాటు నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఎన్నిక తీసుకుంటే ఆ ఎన్నికల్లో మొత్తం కూడా ఎట్లా పోయి వచ్చిందో ఇక్కడ కూడా ఖచ్చితంగా వచ్చే 2 ఎన్నికల్లో, ఒకటి ఎంపీ ఎన్నికల్లో ఇప్పటికే తాడికెళ్లిపోయింది. ప్రతి చోట ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఇతర పార్టీ వాళ్ళు కూడా బీజేపీ గాని కాంగ్రెస్ గాని పెద్ద నాయకులు కాడ ఏమొచ్చింది ఈ పోయే కాలం,
ఈ వయసులో పోవడం ఏమొచ్చిందని చెప్పి కూడా ప్రతి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కాబట్టి అదే మాట వాళ్ళు రేపు ఓటు రూపంలో బుద్ధి చూపిస్తారు, 3వ స్థానం ఇస్తారు. ఎన్నికల్లో చివరికి సావుదలకు ఖచ్చితంగా తప్పు చేసినవరా అని చెప్పేసి కుమిలి పశ్చాత్తాపట్టేట్లు మనం సమాధానం ఇవ్వాలి. ఆ విధంగానే ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇవాళ తక్కువ సమయంలోనే ఇంతమంది ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందామంటే వచ్చినందుకు మీ అందరికీ నేను పదాభివందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు ఏదొచ్చినా కూడా నేను జనగామలో ఉంటా, ఎక్కడికి పోవట్లే. హైదరాబాద్ అంటే దూరం అనుకుంటారు, జనగామ మీకు 30 నిమిషాల్లో వస్తారు. ఫోన్ చేయండి, లేకపోయినట్లయితే రండి. ఖచ్చితంగా ఎవరెవరికి ఏ అవసరాలుంటే తీర్చే బాధ్యత నాది. గతంలో 10 సంవత్సరాలతో ఎట్లా చేస్తున్నాం అదే విధంగా మీకు ఎమ్మెల్యే కాకపోయినా మీ ఎమ్మెల్యేలానే నేను పనిచేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.